ఈసారి నౌకా దినోత్సవం భారీ ఎత్తున జరిపేందుకు తూర్పు నౌకాదళం ప్రణాళికను సిద్ధం చేసింది. 2 నెలల పాటు దళాన్ని ప్రజలకు దగ్గర చేసేందుకు కార్యక్రమాల నిర్వహణతో పాటు సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు కూడా ప్రాధాన్యత ఇస్తోంది. విద్యార్థులు నౌకాదళంలో చేరాలన్న ఆసక్తిని పెంపొందించే అవగాహన కల్పించే చర్యలు విస్తృతంగా చేపట్టనుంది. ప్రతి ఏటా డిసెంబర్ 4న దేశవ్యాప్తంగా నౌకాదళ దినోత్సవం జరుగుతుంది. దీనికోసం ఈసారి తూర్పు నౌకాదళం 2 నెలల పాటు కార్యక్రమాల రూపకల్పన చేసింది. గతేడాది ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ నిర్వహించిన విశాఖలోనే కాకుండా తూర్పు తీరమంతటా ఈ కార్యక్రమాల నిర్వహణ చేపట్టారని నిర్ణయించింది. సముద్రంలో ఒకరోజు సందర్శకుల కోసం నౌకలు వంటి కార్యక్రమాల్ని తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బంగ తీరమంతటా నిర్వహించనుంది. వివిధ పాఠశాలల్లో నౌకాదళ వైద్యులు అనేక వైద్య శిబిరాల్ని నిర్వహిస్తారు. నౌకాదళ ఉన్నతాధికారులు స్వయంగా విద్యార్థులకు నేవీపై అవగాహన కల్పిస్తారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో వివిధ గ్రామాల్లో కూడా వైద్య శిబిరాల్ని స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం చేసుకుని ఏర్పాటు చేయనున్నారు. పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన పోటీల్ని కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేయనున్నారు. ఊడా పార్క్లో నవంబర్ 4న నేవీ బ్యాండ్ ప్రదర్శన జరగనుంది. నవంబర్ 6న నేవీ పూర్తిస్థాయి మారథాన్ విశాఖలోనే జరగనుంది. ఇదే నెలలోనే సముద్రంపై ఒకరోజు కార్యక్రమంలో అటు పాఠశాల విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు. నౌకల సందర్శనకు కూడా సాధారణ ప్రజలకు 2 రోజుల పాటు వెసులుబాటు కల్పిస్తారు. ఐఎన్ఎస్ డేగా నౌకాదళానికి చెందిన వివిధ నౌకల సందర్శనకు కూడా ప్రజలకు అనుమతించనున్నారు. డిసెంబర్ 4న జరిగే నౌకాదళ దినోత్సవం కోసం మొత్తం నౌకా పటాలమంతా సిద్ధం చేస్తారు. వాయు మార్గంలో నౌకలకు ఏ రకంగా సమన్వయంతో పనిచేయిస్తాయన్న అంశాన్ని సాహసోపేతమైన విన్యాసాలతో ఆర్కే బీచ్లో జరిగే కార్యక్రమంలో ప్రదర్శించనున్నారు.